దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. సన్నద్ధుడైన దైవజనుడు. ఎగ్జామ్స్ లో విద్యార్థి యొక్క సన్నద్ధత కనబడుతుంది మనకి. ఏ ప్రశ్న పడినా వ్రాయడానికి విద్యార్థి ఎలా ఉంటాడు? సిద్ధపడి ఉంటాడు. అంతేనా? ఇక ఎగ్జామ్స్ తర్వాత నేను సిద్ధపడతానంటే దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు. అంటే ఎగ్జామ్ కి ఒక విద్యార్థి సన్నద్ధత మనకు కనబడుతుంది. అంటే సిద్ధపాటు. లోకములోనే ఎన్ని విషయాలలో సన్నద్ధత సిద్ధపాటు కనబడుతుంటే దైవజనులారా మీరు ఎలా ఉండాలో తెలుసా? సన్నద్ధులై ఉండండి. వెల్ ప్రిపేర్డ్. దైవజనుడు అన్ని విషయాల్లో సిద్ధంగా ఉండాలి. ఏ ఏ విషయాలలో సిద్ధంగా ఉండాలో ఆ క్రింది మాటల్లో మనం చూస్తున్నాం. ఏంటది? ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, అంటే సత్కార్యములు పూర్తి చేసుకునే సిద్ధపాటు మనకు ఉండాలి. ఏంటా సత్కార్యాలు? ఉపదేశించుటకు. ఉపదేశించటానికి, వాక్యమును బోధించటానికి దైవజనుడు ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఏ విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి చెప్పడానికైనా ప్రజలను దేవుని వైపుకు నడిపించే క్రమంలో దైవజనుడు ఎప్పుడు సన్నద్ధుడై ఉండాలి, ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. ఒక యుద్ధానికి సైనికుడు ఎలా సిద్ధపడి ఉంటాడో, ఒక విద్యార్థి పరీక్షలలో ఎలాగ సిద్ధపడి ఉంటాడో, నా పనిలో ఉన్న మీరు కూడా ఎల్లప్పుడూ అనేక ఆత్మలను నా వైపుకు నడిపించే క్రమంలో మీరు కూడా ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి.